వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనను విచారణకు రమ్మని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తన పిటిషన్లో తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ పేర్కొనడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రామ్ గోపాల్ వర్మ పేరు పరిచయం అక్కర్లేని ఈ దర్శకుడు తీసే సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటాయి. ఇక చివరికి ఇటీవల వ్యూహం అంటూ సినిమా తీసినప్పుడు అన్ని వివాదాలే అవుతూ వచ్చాయి. ఏ వ్యూహంతో ఆ కథను తెరకెక్కించారో కానీ ఇప్పుడు ఆ వ్యూహమే తన పాలిట పద్మ వ్యూహంగా మారినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపైన ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది పైన కేసులు నమోదు చేసిన పోలీసులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు. తాజాగా దర్శకుడు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తన కథల్లో ఎప్పుడూ సస్పెన్స్ ఉండేలాగా చూసే వర్మ కథ ప్రస్తుతం సస్పెన్స్ లో పడ్డదన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న వేళ ప్రకాశం జిల్లా పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారించేందుకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయన పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యింది. ఇక విచారణకి రావాలని పోలీసులంటూ వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే కేసు కొట్టివేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు దర్శకుడు వర్మ. కానీ ఆయన పిటిషన్ను తిరస్కరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక దీనిపైన కేసు పైన ఉత్కంఠ అయితే నెలకొంది. కేసు విచారణకు ఆర్జీవీ హాజరవుతారా లేదా అనే సందేహం కూడా వ్యక్తమైంది. ఆయన అరెస్ట్ తప్పదని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించడంతో ఏపీలో ఆయన అరెస్ట్ తప్పదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా అనే విషయంలో కూడా ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. తన సినిమా కథలతో సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడి కేసు విషయంలోనూ అదే సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఆయన అరెస్ట్ తప్పదని కొంతమంది అంటూ ఉండగా ఆయన విచారణకే హాజరు కాకపోవచ్చునని మరికొందరు చెప్తూ వచ్చారు. ఎవరి అంచనాలకు చిక్కని విధంగా వ్యవహరించే వర్మ చివరికి విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ విషయంలో తనకు మరో 4 రోజుల సమయం కావాలని వాట్సాప్లో పోలీసులకైతే సమాచారం పంపించారు దర్శకుడు వర్మ. ఇక తన సస్పెన్స్ కథను మరింత రక్తి కట్టించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు విషయానికి వస్తే ఐటీ చట్టం కింద ఆర్జీవీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వ్యూహాన్ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా పోస్టు చేశారని అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు అయితే నమోదైంది. మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీ పైన ఫిర్యాదు చేశారు.
ఇదొక్కటే కాదు, వర్మ పైన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు నమోదయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం నాయకుడు నూతలపాటి రామారావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఆయన. ఇక దీంతో తుళ్లూరు పోలీసులు కూడా ఆర్జీవీ పైన కేసు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో హైకోర్టు మెట్లెక్కారు ఆర్జీవీ. తన పైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దర్శకుడు వర్మ. ఇక పిటిషనర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వర్మ తరపు న్యాయవాది వాదనలైతే వినిపించారు. అయితే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వర్మ అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆర్జీవీ ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్లో సంచలన ఆరోపణలు అయితే చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వ్యూహం సినిమా తర్వాత దర్శకుడు వర్మ ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నారనే విధంగా ఉంది అనే సిచ్యువేషన్ చూస్తుంటే ఈ నెల 25న హాజరు కావాలి అనేసి అని చెప్పి పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన పోలీసులకే వాట్సాప్లో 4 రోజులు సమయం కావాలి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేసినట్టుగా కూడా మనకి ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, రామ్ గోపాల్ వర్మ ఎంత వివాదాస్పద దర్శకుడు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ ఏ రకమైనటువంటి వివాదాస్పదంగా ఉంటాయో తెలుసు. అందరి వ్యక్తిగత విషయాల్లో దూరి మరీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకి ఎక్కడ ఒక షాక్ తగలలేదని చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఒక గట్టి షాక్ తగిలింది రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. తనను విచారణకు రమ్మని ఇప్పటికే ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరాడు ఏపీ హైకోర్టుని రామ్ గోపాల్ వర్మ. ఇక తన పిటిషన్ లో తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మకి అయితే ఒక స్పష్టమైన క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పిటిషన్ లో కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ పేరు అసలు పరిచయమే అక్కర్లేదు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలు కానీ విడుదలకు ముందే ఎంత వివాదాల్లో చిక్కుకుంటాయి. చివరికి ఇటీవల వ్యూహం అంటూ కూడా ఒక సినిమా తీసినప్పుడు అన్ని వివాదాలే అవుతూ వచ్చాయి కూడా. అయితే ఏ వ్యూహంతో ఆ కథను తెరకెక్కించారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే అదే వ్యూహం ఆయన పాలిట మాత్రం ఒక శాపం లాగా, ఒక పద్మ వ్యూహం లాగా మారింది అంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో అనిశ్చిత పోస్టులు పెట్టినటువంటి వారిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నటువంటి విషయం తెలిసింది. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా, ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని ఎక్కడికక్కడ కూడా ఆ పరిస్థితి మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మకు మాత్రం నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీలో చర్చనీయాంశంగా అయింది. తన కథల్లో ఎప్పుడు సస్పెన్స్ లో చూసే వర్మ కథ ప్రస్తుతం ఆయన జీవితమే ఒక సస్పెన్స్ లాగా ప్రచారమైందన్న ప్రచారం జోరుగా అయితే సాగుతుంది. అయితే ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు అయితే కఠినంగా రామ్ గోపాల్ వర్మను విచారించేందుకు మాత్రం నోటీసులు పంపించారు. అయితే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు కేసు నమోదైంది. విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు వర్మకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేసు కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కానీ ఆయన పిటిషన్ ని ఏపీ హైకోర్టు మాత్రం తిరస్కరించింది. ఆర్జీవీ విచారించేందుకు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీని విచారణ చేయడానికి కూడా పోలీసులు అయితే అంతా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో కేసుపై ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసు విచారణకు ఆర్జీవీ హాజరవుతారా కారా అనే సందేహం కూడా ఇప్పుడు అందరిలో వ్యక్తం అవుతున్నటువంటి ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఆయన అరెస్టు తప్పదంటూ కొంతకాలంగా ప్రచారం జోరుగా జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన పిటిషన్ ని
తిరస్కరించడంతో ఏపీలో ఆయన అరెస్టు తప్పదంటూ కూడా చర్చ అయితే జోరుగా ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఆయన పోలీసులు విచారణకు హాజరవుతారా అనే విషయంలో ఉదయం నుంచే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే తన సినిమా కథలతో ఏదైతే సస్పెన్స్ క్రియేట్ చేసినటువంటి దర్శకుడు కేసు విషయంలోనూ కూడా అదే సస్పెన్స్ కొనసాగిస్తూ ముందుకైతే వెళ్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన అరెస్టు తప్పదని కొంతమంది అంటుండగా ఆయన విచారణకు హాజరు కాకపోవచ్చని కూడా మరి కొందరు చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరి అంచనాలకు కూడా విచారణకు హాజరు కాలేని విషయంలో తనకు మరో 4 రోజులు సమయం కావాలని కూడా వాట్సాప్ ద్వారా కూడా పోలీసులకి సమాచారం పంపించారు దర్శకుడు వర్మ. తన సస్పెన్స్ కథను మరింత కూడా రక్తి కట్టించాలనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు విషయానికి వస్తే ఐటీ చట్టం కింద ఆర్టీవీపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్ బామ్మిని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ చేశారని చెప్పేసి కూడా అందిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైన విషయం తెలిసిందే మద్దిపాడులో. అయితే అక్కడ ఉన్నటువంటి మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. ఇది ఒకటే కాదు, వర్మపై గుంటూరు జిల్లా తొల్లూరు పోలీస్ స్టేషన్ లోనూ మరో కేసు నమోదైంది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై కూడా అనిశ్చిత పోస్టులు పెట్టారని చెప్పేసి కూడా టీడీపీ రైతు విభాగం నాయకుడు నూతాలపాటి రామారావు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. అయితే ఆయన దీంతో తుళ్లూరు పోలీసులు కూడా ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో హైకోర్టు మెట్లెక్కారు ఆర్జీవీ. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే పిటిషన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వర్మ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అయితే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ జరిపినటువంటి హైకోర్టు ధర్మాసనం వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారణ జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు పేర్కొంది. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు కూడా చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అయితే ఈ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు మాత్రం చేతులెత్తేసినటువంటి తరుణంలో మరి ఎందుకంటే ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకొని దానికి విచారణ చేసేదానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఎక్కడ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగానే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎట్లా ఉంటాయో ఎప్పుడైతే విడుదలకు ముందు అతను ఏ రకంగా అయితే ప్రమోషన్లు చేసుకుంటాడో, హడావుడి చేస్తాడో, అదే విధంగా కూడా అదే తరహాలో ఏపీ పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ క్షణంలోనైనా రామ్ గోపాల్ వర్మని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గత ప్రభుత్వంలో వ్యూహం సినిమా కావచ్చు, చంద్రబాబు వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోలు మార్పింగ్ చేస్తూ హేళన చేసే విధంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తిని హేళన చేసే విధంగా ఇష్టానుసారంగా ఆ పోస్టులు పెట్టిన అంశాలన్నిటి కావచ్చు, ఇవన్నిటిని సీరియస్ గా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం అయితే కఠినంగా వ్యవహరించడానికి అయితే పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వర్మపై ఎక్కడ అటు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కానీ ఇటు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కానీ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అతనిపై ఐటీ యాక్ట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరి హైకోర్టులో అతను పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టు అరెస్ట్ చేయకుండా ఆపలేమని తేల్చి చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎందుకంటే ఆయన ఒక ముందుగానే ఊహించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పోలీసులు ఒకవేళ తను అరెస్ట్ చేస్తే తన గతంలో చేసిన విధి విధానాల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తనపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తనకు రక్షణ కల్పించండి అని చెప్పేసి కూడా ఆయన కొంత భయాందోళన చెందుతూ ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అతను అరెస్ట్ చేయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే క్లారిటీగా కనబడతా ఉంది. మరి అటు మద్దిపాడు పోలీసులు కావచ్చు, ఇటు తుళ్లూరు పోలీసులు కావచ్చు, ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు హాజరు కావాలని జారీ చేశారు. మొన్ననే హాజరు కావాల్సింది, కానీ రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. మరి ఏ క్షణాన్నైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. రామ్ గోపాల్ వర్మ చివరిగా చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ మొత్తం కూడా ఆయన సినిమాల లాగానే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఏపీలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్. అదే విధంగా సాంబశివరావు చూసుకుంటే 2 సార్లు ఆయన నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాలేదు. మరి నెక్స్ట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఆర్జీవీకి సంబంధించి? అంటే 2 సార్లు నోటీసులు పంపించారు, 2 సార్లు కూడా ఆయన వాళ్ళ లాయర్ని పంపించి నేను అంటే హాజరు అవ్వలేను అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేయడం, అంటే ఏ విధంగా చూడొచ్చు? నెక్స్ట్ మరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? తప్పకుండా, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మని గత 2 సార్లు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ 2 సార్లు కూడా పోలీసులు ఏదైతే హాజరు కాలేదు. ఎందుకంటే అతనికి ఒక క్లారిటీ అనేది ఉంది. ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీ పోలీసులు కఠినంగా
చర్యలు తీసుకుంటారనే ఒక క్లారిటీ అయితే రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి నేపథ్యంలోనే అతను హాజరు కాలేదు. ఎందుకంటే ఇప్పటికే అటు మధ్యపాడు కావచ్చు, ఇటు తుళ్ళూరు కావచ్చు, మరికొన్ని చోట్ల కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఎప్పుడైతే గత 2019 నుంచి 2024 వరకు అతను వైసీపీగా ఫేవర్ గా ఉండి అతను పెట్టినటువంటి పోస్టులు కావచ్చు, చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కూడా రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే అందుకే అతనికంటే ఇప్పుడు ఎందుకంటే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా పోలీసుల ఎదుట హాజరు కాని పరిస్థితి, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటకు వస్తామో లేదో అనే ఒక క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ హైకోర్టులో కూడా అతనికి చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అయితే రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయనకి ప్రమోషన్లు చేసుకోవడంలో సినిమాలో ఏ విధంగా ఉంటారో తెలుసుకోవద్దు. అంటే ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అనేది ఉంటుంది. అయితే ఆ ఫ్రీ పబ్లిసిటీలో కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కావడం, అదేవిధంగా అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ వ్యూహం సినిమా, ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంశం, ఆ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని సినిమాల్లో అక్కడ చూపించే విధానం అంటే అక్కడ ఇబ్బందికరంగా ఉండటం, ఇవన్నీ అంశాలను కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వాటన్నింటిని విచారణ చేసి ఆ సినిమా తీసినటువంటి ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద. మరి రామ్ గోపాల్ వర్మ అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎదుట హాజరు కాలేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ పోలీసులు ఎదుట హాజరు అవుతారా కారా, అంటే ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తే మరి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా, ఎందుకంటే ఇప్పటికే ఆయనకి అరెస్ట్ చేయకుండా, పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అతనికి పోలీసులు దాంట్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్కి వెళ్ళాలి. ముందస్తు బెయిల్కి వెళ్ళాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఆ పోలీసులు ఎదురు హాజరు కాని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏ క్షణాన్నైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. మరి నాకు తెలిసి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే దానికి జరుగుతున్నటువంటి ఆరోపణలు అయితే రామ్ గోపాల్ వర్మ అంటే ఎక్కడికి బయటికి కూడా వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఎదురు హాజరు కాకుండా ఆయన హైకోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా చేతులెత్తేయడం, ఈ అన్ని తరహాలో రామ్ గోపాల్ వర్మ ఒకవేళ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ తదుపరి చర్యలు కూడా చేపట్టే అవకాశం అయితే కనబడుతోంది. మరి 2 సార్లు హాజరు కానటువంటి నేపథ్యంలో 3వసారి ఖచ్చితంగా పోలీసులు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఒక రామ్ గోపాల్ వర్మ అంశం అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగానే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏ క్షణాన్నైనా ఏపీ పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మని, అటు ప్రకాశం జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా పోలీసులు కావచ్చు, ఎక్కడైనా కూడా ఏ క్షణాన్నైనా రామ్ గోపాల్ వర్మని పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో చూసాం కదా, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.